ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి ఇస్తే చంద్రబాబుకి ఎందుకంత భయమని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఎన్ఐఏకు కేసును అప్పగించడంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయటాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే హత్యాయత్నంలో ప్రభుత్వ పాత్ర ఉందని అనుమానం బలపడుతోందని వైవి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవనే జగన్ ప్రకటించిన పింఛన్ల పెంపును అమలు చేశారని విమర్శించారు. పింఛన్ల పెంపు ఎన్నికల స్టంటేనని బాబును నమ్మే పరిస్థితి ప్రజలకు లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యా ప్రయత్నం కుట్ర వెనక ఎంక్వైరీ చేయటం ప్రారంభించింది. ఇది మీ హక్కు కాదు అంటూ లెటర్ రాయటం మొదలుపెట్టారు. ఎంత దారుణం అండి ఇది. ఈ హత్యా ప్రయత్నం జరిగిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎందుకంటే ఈ హత్యా ప్రయత్నం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డీజీపీ స్థాయి వ్యక్తుల ప్రేమే ఉంది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండే ఎంక్వైరీ సంస్థలు చేస్తే వాస్తవాలు బయటికి రావు. చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో ఏ సంస్థలైనా ఉండాలని దాంట్లో హైకోర్టులు కూడా ఆయన చెప్పినట్టే చేయాలా? హైకోర్టులు కూడా మనం గౌరవమేమా? అంటే మీ పోలీసులు నిర్వర్తించిన దీంట్లోనే మీకు నమ్మకం లేదా? ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఉండే ప్రభుత్వంలోని పెద్దలు కోడి కత్తా లేకపోతే చంద్రన్న కత్తా అని ఎక్కడ బయటకు వస్తుందనే కదా. అక్కడికి మీరు కుటుంబ సభ్యుల పైన కూడా నెపం వేసిన నీచ సంస్కృతి ఉంది మీ పార్టీ వాళ్ళకి. హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అంటే ఈ ఎంక్వైరీ జరిగితే మీకు ఈ ఎంక్వైరీలో పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్రయోగం అంతా బయటకు వస్తుందనా? ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చొరవతో గేదెలు పాల అభివృద్ధికి ఉపయోగపడే బ్రెజిల్ టెక్నాలజీ రాష్ట్రానికి రానుంది. 2 ఏళ్ల క్రితం బ్రెజిల్లో పర్యటించిన ఆయన ఒంగోలు బ్రీడ్ ఆవులు, గేదెల అభివృద్ధికి బ్రెజిల్ సాంకేతికతను అందించాల్సిందిగా బ్రెజిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన బ్రెజిల్ ప్రభుత్వం మొదటగా గేదెల వృద్ధికి తమ సాంకేతికతను అందించేందుకు అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన బ్రెజిల్ బృందం రాష్ట్రానికి వచ్చింది. వైవి సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఒంగోలు బ్రీడు ఆవులు కానివ్వండి, మన ఒంగోలు బ్రీడు ఎద్దులు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన మన బ్రీడు బ్రెజిల్లో సుమారుగా 16 కోట్ల ఆవులైతే ఎద్దులైతే బ్రెజిల్లో ఉన్నాయి. వేరే మన రాష్ట్రంలో కేవలం 2 లక్షల చిల్లర మాత్రమే ఉన్నాయి. అట్లాంటిది మన సంపద మరువైపోతుంది అని చెప్పి అక్కడి నుంచి టెక్నాలజీ ఇక్కడికి ఇవ్వాలి అని చెప్పి మేము అప్పుడు డెలిగేషన్గా పోయి అడిగాం. వాళ్ళు టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల, సాంకేతిక ఇబ్బందులు 2 దేశాల మధ్య ముందుకు పోలేక ఇప్పుడు ఒక దశకు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఈరోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవటానికి వచ్చి మళ్ళీ నన్ను కూడా కలవటానికి ఒంగోలు బ్రీడ్ కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే కలవాలి, మిమ్మల్ని ఇక్కడ రావాలి. ఆ రోజు ప్రధానంగా మేము 2 అంశాల మీద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడిగాం. మన బర్రెలు ముర్రా బర్రెల మన బర్రెలు అంటాము. అవి మనకి లీటర్ పాలు ఇక్కడ 5 లీటర్లు, మ్యాక్సిమం 10 లీటర్లు, 15 లీటర్లు అంతకన్నా పెంచిచ్చే దాఖలాలు. అదే బర్రెలు బఫెలోస్ బ్రెజిల్లో 25 లీటర్ల పాలు ఇస్తున్నాయి. అక్కడ 15 లీటర్లు ఆవులు ఇస్తున్నాయి. ఏ విధంగా బ్రీడింగ్ టెక్నాలజీస్ మనకు సప్లై చేయండి, మేము కూడా మా సంపదని కాపాడుకుంటాం, పాల ఉత్పత్తిని పెంచుకుంటామని చెప్పి ఆ రోజు ఆ 2 ప్రపోజల్స్ వాళ్ళకి అడగడం జరిగింది.